బైబిల్ గ్రంథంలో నుంచి యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో నిర్గమాకాండము 30వ అధ్యాయము నిర్గమాకాండము 30వ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని వచనాలు చదువుతున్నాను, దయచేసి గమనించండి. మరియు ధూపము వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను, తుమ్మకర్రతో దానిని చేయవలెను. దాని పొడుగు ఒక మూర, దాని వెడల్పు ఒక మూర, అది చచ్చౌకముగా ఉండవలెను. దాని ఎత్తు 2 మూరలు, దాని కొమ్ములు దానితో ఏకాండమై ఉండవలెను. దాని పైభాగమునకు దాని 4 ప్రక్కలను దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయవలెను. దాని జవకు దిగువన దానికి 2 బంగారు ఉంగరములు చేయవలెను. దాని 2 ప్రక్కల యందలి దాని 2 మూలల మీద వాటిని ఉంచవలెను. దేవుడి కొద్ది వాక్య భాగాన్ని దీవించిన రీతిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవ, ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో ఇంతవరకు ఆరాధన కార్యక్రమం అంతట్లో కూడా మీరే సర్వమహిమ ఘనత పొంది ఉన్నారని నమ్ముచున్నాము నాయన. ఈ సమయంలో నాయన వాక్యోపదేశంలోనికి ప్రవేశించుంటుండగా చదవబడినటువంటి లేఖన భాగంలో మీరు దీవించండి. నిలువబడిన నేను మట్టివాడను మీ యొక్క సిలువ చాటును మరుగుపరిచి పరిశుద్ధాత్మని యొక్క జ్ఞానము ద్వారా మా హృదయాలకు ఏ మాటలు అవసరమో మీరే మాకు వినిపింపచేయుదురని యేసుక్రీస్తు వారి ఘనమైనటువంటి నామములో స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అలాగే యూట్యూబ్ ద్వారా కూడా మన యొక్క కార్యక్రమాలను వీక్షిస్తున్నటువంటి వారందరికీ కూడా నేను వందనాలు తెలియచేస్తున్నాను. అనేక ప్రాంతాల నుండి వందలాది మంది మన యొక్క కార్యక్రమాలను మరి ప్రతి వారం కూడా వీక్షిస్తూ ఉంటున్నారు. కంటామినేషన్ లేనటువంటి వాక్యం, కలిపి చెరిపెడి బోధ కాకుండా సరైనటువంటి వాక్య క్రమమును అనుసరించినప్పుడు మరి ఆ దీవెన మనకుంటుంది. మరి అనేక ప్రాంతాలకు ఈ యొక్క సంఘ కార్యక్రమాలు మరి దీవెనకరంగా ఉండాలనేది నా యొక్క ప్రార్థన. మంచిది. మనం చదువుకున్నటువంటి వచన భాగంలో సువర్ణ ధూప వేదికను ఏ రీతిగా తయారు చేయాలి అనే క్రమాన్ని ఇక్కడ పరిశుద్ధాత్ముడు మోషేకు తెలియచేస్తున్నట్లుగా మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. ఈ యొక్క సువర్ణ ధూప వేదిక మరి ఆ యొక్క ప్రత్యక్షపు గుడారములో మరి ఏర్పాటు చేయబడుతుంది. మనందరికీ తెలుసు, మరి అనేకమైనటువంటి పాత్రలు ఆ యొక్క మరి ఆ టబర్నకిల్లో ఆ యొక్క గుడారములో మరి ఏర్పాటు ఉండేటువంటివి. ఇశ్రాయేలీయులు ప్రయాణం చేసినటువంటి అన్ని సంవత్సరాలు కూడా వారు ఎక్కడ హాల్ట్ అయినా కానీ, వారు ఎక్కడ విశ్రమించినా కానీ ఈ యొక్క మరి పరిశుద్ధ గుడారమును వారు ఏర్పాటు చేసుకునేటువంటి వారు. ఈ యొక్క గుడారాన్ని ఏర్పాటు చేసుకొని వారు దేవుణ్ణి ఆరాధించగలుగునట్లుగా, వారు దేవుణ్ణి స్తుతించగలుగునట్లుగా, వారిలో ఉన్నటువంటి పాపపు జీవితాన్ని ప్రధాన యాజకుల ద్వారా, అలాగే యాజకుల ద్వారా, ఏర్పాటు చేయబడినటువంటి లేవి వంశీయుకుల ద్వారా మరి వారికి ఉన్నటువంటి పాప మాలిన్యాన్ని కూడా ఒక బలి అర్పించుట చేత వారు మరి పోగొట్టుకొని క్షమాపణ పొందేటువంటి స్థితి. అయితే మరి అలాంటి క్రమంలో ఉంటుండగా ఇక్కడ కూడా ఒక ధూప వేదిక మరి ఏర్పాటు చేయాలనేది ఇక్కడ మరి చెప్తా ఉంటున్నాడు. ఆల్రెడీ ఆ గుడారంలోనికి ప్రవేశించిన వెంటనే ఒక బలిపీఠం అనేది బయట ఉంటుంది. ఆ బలిపీఠము ఆల్టర్ కనుక ఆ యొక్క ఆల్టర్ మీద ఈ యొక్క పాపి మరి తన పాప నివృత్తికి, తన యొక్క పాప క్షమాపణ కొరకు మరి ఒక బలిని తీసుకొని వచ్చి, ఒక కోడెనో ఒక మేకనో వారికి ఉన్నటువంటి అనుకూలతను బట్టి దాన్ని తీసుకొని వచ్చి యాజకునికి అర్పించిన తర్వాత ఆ యాజకుడు దానిని బలిపీఠం మీద ఉంచి యెహోవాకు బలి అర్పణ చేసేటువంటి క్రమము. అది పాపము నుండి క్షమించబడేటువంటి మరి ఆల్టర్. అయితే రెండవ ఆల్టర్ ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి స్థలములో ఉంటుంది, అనగా గుడారమునకు లోపల. ఇది బయట ప్రాంగములో ఉన్నటువంటి మరి ఏర్పాటు కాదు, కానీ ఈ యొక్క గుడారము లోపల
పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలముగా విభాగించబడినటువంటి మరి ఆ యొక్క 2 స్థలములలో మరి ఆ యొక్క పరిశుద్ధ స్థలములకు అతి పరిశుద్ధ స్థలమునకు ఉండేటువంటి ఆ యొక్క అడ్డుతెర ఏదైతే ఉంటుందో ఆ అడ్డుతెర అవతల భాగంలో ఈ యొక్క సువర్ణ ధూప వేదిక ఏర్పాటు చేయబడుతుందనేది మనం గమనించాలి. అతి పరిశుద్ధ స్థలములో అనగా తెర లోపలేమో నిబంధన మందసము ఉంటుంది, తెర వెలుపల పరిశుద్ధ స్థలములో ఈ సువర్ణ ధూప వేదిక ఉంటుంది. గుడారము వెలుపల ప్రాంగణములో ఆ యొక్క బలిపీఠము ఉంటుంది. బలిపీఠమేమో పాపము నుండి నివృత్తి చెందటానికి, క్షమాపణ పొందటానికి, తదుపరి ఈ ఏర్పాటు చేయబడినటువంటి తెర వెలుపల ఉన్నటువంటి ఆ యొక్క మనం చదువుకున్నటువంటి యొక్క సువర్ణ ధూప వేదిక మరి అది ధూపము వేయటానికి, ఆ యెహోవాకు ఇంపైనటువంటి ధూపమును అర్పించటానికి, తరువాత అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి ఆ యొక్క నిబంధన మందసములో దేవుడు ఆసీనుడై వారిని దీవించేటువంటి క్రమము. ఇది దీని యొక్క బ్యాక్గ్రౌండ్. అయితే మనం చదువుకున్నటువంటి వచన భాగాలు గమనించండి. 30వ వచనంలో 30వ అధ్యాయం 1వ వచనం, మరియు ధూపము వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను, తుమ్మకర్రతో దానిని చెయ్యవలెను అని చెప్తా ఉంటున్నాడు. తుమ్మకర్ర గనుక అకేషియా వుడ్ అని అంటాడు, షిట్టిం వుడ్ అని అంటాడు. ఇది సర్వసాధారణంగా అన్ని ప్రాంతాల్లో లభ్యమయ్యేటువంటిది కాదు, కానీ ఎడారి ప్రాంతములలో మాత్రమే ఈ యొక్క తుమ్మ కర్ర అనేది లభ్యమవుతుంది. పాడయ్యేటువంటి కర్ర కాదు ఇది. మరి ఏ వాతావరణానికైనా కానీ నిలిచేటువంటి కర్ర ఈ యొక్క తుమ్మ కర్ర. ముఖ్యంగా ఆఫ్రికా ఖండములో లేకపోతే మరి అటువైపులా ఉండేటువంటి మిడిల్ ఈస్ట్ ప్రాంతాలలో డెజర్ట్ ఏరియాస్ ఎక్కడెక్కడైతే ఉంటాయో ఆ ప్రాంతాల్లో ఎక్కువగా లభించేటువంటి యొక్క చెట్లను మనం గమనించవచ్చు. అంత మాత్రమే కాదు, చాలా సుదీర్ఘమైనటువంటి కాలము ఈ యొక్క చెట్లు జీవించగలవు. ఎందుకంటే ఎలాంటి వాతావరణానికి కూడా అవి చెక్కు చెదనటువంటి రీతిలో అవి ఎదుగుతాయి. ఎలాంటి డెజర్ట్లో ఎలాంటి ఎడారి ప్రాంతంలో ఎటువంటి కఠినమైనటువంటి వాతావరణము ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క తుమ్మకర్ర దాని యొక్క ప్రవర్తనను అది పాడు చేసుకోకుండా అది ఎదిగేటువంటి కర్రగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగైతే ఈ తుమ్మకర్ర మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా మనం గమనించవచ్చు. ఆయన యొక్క శరీరానికి సాదృశ్యంగా మనం గమనించవచ్చు. ఆయన యొక్క శరీరము ఎలాంటి సమయంలో కూడా పాడయ్యేటువంటి శరీరము కాదు. అది ఆయన ఈ లోకములో జన్మించినప్పుడు ఆయన పవిత్రమైనటువంటి శరీరము కలిగినటువంటి వాడుగా ఆయన ఉద్భవించాడు. పాప మాలిన్యము, ఎలాంటి పాపము కూడా, ఎలాంటి జటిలము కూడా, ఎలాంటి పాప స్వభావమును కూడా తన దరి చేరని అన్నటువంటి పవిత్రమైనటువంటి మన ప్రభువును మనం ఇక్కడ గమనించవచ్చు ప్రియులారా. అలాగైతే యేసు ప్రభు వారి యొక్క మరి జననానికి, ఆయన యొక్క శరీరానికి సాదృశ్యముగా ఉన్నటువంటి ఈ యొక్క తుమ్మకర్ర ఆ యొక్క మరి ఆయన యొక్క పవిత్రమైనటువంటి ఆయన యొక్క విలువలకు, ఆయన యొక్క శ్రేష్టతకు గుర్తుగా మనం గమనించవచ్చు ప్రియులారా. అలాగైతే ఆయన స్వభావములో మనల్ని ఉంచి ఉంటున్నాడు. రక్షించబడినటువంటి మనలను ఆయన స్వభావము కలిగి ఉండాలని, ఆయనలో ఉన్నటువంటి లక్షణాలు మనలో కనుపరచబడాలని, ఎలాంటి పరిస్థితుల మధ్య కూడా మనము చెక్కు చెదరనటువంటి విశ్వాసపు అనుభవాన్ని మనం కలిగి ఉండాలనేదే దేవుడు ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. అయితే ఈ యొక్క తుమ్మకర్రను నీవు చెయ్యాలి అని చెప్పి మరి ఆ యొక్క ధూప వేదికను చేయాలని చెప్తా ఏమంటున్నాడంటే, దాని చుట్టూ కూడా బంగారు రేకులను పొదిగించవలెను అని చెప్తా ఉంటున్నాడు. అది తుమ్మకర్రే, దాని యొక్క స్వభావము, దానిలో ఉన్నటువంటి స్వభావము తుమ్మకర్రే, కానీ దాని చుట్టూ బంగారపు రేకులతో నీవు దానిని పొదిగించాలి అని అంటా ఉంటున్నాడు. ఈ యొక్క బంగారము దేవుని యొక్క దైవత్వానికి గుర్తుగా మనం గమనించవచ్చు ప్రియులారా. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకంలో శరీరుడుగా జన్మించాడు, జన్మించినప్పటికీ కూడా ఆయనలో ఒక దైవత్వాన్ని మనం గమనించవచ్చు. ఆయనలో ఒక మంచి ఆత్మీయతను మనం గమనించవచ్చు. ఆయన దేవ స్వభావమును నుండి విడనాడబడినటువంటి వాడు కాడు.
ఆయన శరీరంలో ఉన్నాడు, అట్ ద సేమ్ టైమ్ హీ ఈజ్ ఆల్సో గాడ్. హీ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. ఆయన దైవ స్వభావమును ధరించినటువంటి శరీరానుసారుడైనటువంటి ప్రభువుగా ఇక్కడ మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. అందుకే ఈ భూలోకపు పరిస్థితులను ఆయన యొక్క స్వభావాన్ని మార్చలేవు, ఆయన యొక్క ఆలోచనను మార్చలేవు. ఆయన సశరీరుడుగా ఈ లోకంలో జన్మించాడు, అనేక మంది మధ్య ఆయన జీవించాడు, అనేక ప్రాంతాలకు ఆయన సంచరించాడు. ఎన్ని ప్రాంతాలకు వెళ్ళినా, ఎంత పాపభూయిష్టమైనటువంటి మనుషుల మధ్య ఆయన నివసించినప్పటికీ కూడా ఆ పాపపు మాలిన్యము కానీ, ఆ పాపపు శక్తి కానీ ఆయన దరి చేరలేదు. ఎందుకంటే ఆయనలో మరి అలాంటి నిజమైనటువంటి దైవ స్వభావము దాగి ఉన్నది. ఆయన దేవుని యొక్క ఆలోచనలు కలిగినటువంటి వాడు, దేవుని యొక్క నిబంధనను నెరవేర్చడానికి వచ్చినటువంటి ప్రభువుగా ఇక్కడ మనం గమనించవచ్చు ప్రియులారా. అందుకే ఆయన శరీరాన్ని గురించి 16వ కీర్తనలో రాస్తూ, నీవు నీ యొక్క పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు అని చెప్పి కీర్తనకారుడు అక్కడ రాస్తూ ఉంటున్నాడు. ఎన్నో వేల సంవత్సరాల క్రితము యేసు ప్రభు వారు పుట్టక మునిపే ఆ మాటలు రాయబడ్డాయి. అంటే ఆయనలో ఉన్నటువంటి స్వభావము, ఆయన శరీరంలో ఉన్నటువంటి సుగుణము, ఆయన శరీరంలో ఉన్నటువంటి పవిత్రత, ఆ యొక్క పవిత్రమైనటువంటి స్థితి అది కుళ్ళు పట్టేటువంటి స్థితి కాదు. మనము కుళ్ళు పట్టేటువంటి స్వభావము, మనది కుళ్ళు పట్టేటువంటి ఆలోచన, మనది కుళ్ళు పట్టేటువంటి మరి నశించిపోయేటువంటి శరీరపు అనుభవము. కానీ ప్రభువులో మాత్రము అలాంటి అనుభవము లేదనేది మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. యోహాను సువార్త త్రిప్పండి 1వ అధ్యాయము 4వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనం. ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఏమున్నదంటే ఆయనలో జీవము ఉన్నది అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఆయనలో దెర్ ఈజ్ లైఫ్ ఇన్ హిమ్. ఆయనలో ఉన్నటువంటి జీవము, ఆయన ఈ లోకములోనికి వచ్చి మనల్ని రక్షించుట ద్వారా ఆ జీవము మనలోనికి అమర్చబడింది, మనలోనికి ట్రాన్స్ఫార్మ్ చేయబడింది. మనము కూడా జీవము కలిగినటువంటి స్థితిలో నడవాలనేది ఆయన యొక్క ఉద్దేశం. జీవము కలిగినటువంటి ప్రవర్తన, జీవము కలిగినటువంటి మాట, జీవమునకై మన యొక్క పరుగు, ఆయనలో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి జీవము ఆయనలో దాగి ఉన్నది అనేది ఇక్కడ యోహాను సువార్తికుడు మనకు కనుపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన శరీరుడుగానే ఉన్నాడు, కానీ ఆయన యొక్క మరి మట్టితో చేయబడినటువంటి ఆ యొక్క శరీరముని ఆయన ధరించాడు. కానీ అయినా కానీ ఆయనలో పాపము ఏమాత్రము కూడా లేనటువంటి ప్రభువుగా మనం చూస్తూ ఉంటున్నాం. అనగా ఆ సువర్ణ ధూప వేదికలో ఏర్పాటు చేయబడినటువంటి ఆ యొక్క తుమ్మ కర్రలో ఉన్నటువంటి ఆ శ్రేష్టమైనటువంటి లక్షణాలు, ఆ కర్రలో ఉన్నటువంటి విలువలు, ఆ కర్రలో ఉన్నటువంటి మరి ఆ యొక్క అమూల్యమైనటువంటి తత్వము ఏదైతే ఉన్నదో అది పరిశుద్ధాత్ముడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిలో మనకి ఇక్కడ తెలియపరుస్తున్నట్లుగా మనం గమనించవచ్చు ప్రియులారా. కొలసీలకు రాసిన పత్రిక త్రిప్పండి 2వ అధ్యాయము 9వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచు ఉన్నది. దేని యొక్క పరిపూర్ణత అంట? మానవుల యొక్క పరిపూర్ణత కాదు అక్కడ అంటుంది. పాపం యొక్క పరిపూర్ణత కాదు అక్కడ అంటుంది. లోకం యొక్క పరిపూర్ణత కాదు అక్కడ అంటుంది. దైవత్వము యొక్క పరిపూర్ణత అనగా తండ్రి యొక్క స్వభావము, తండ్రి యొక్క క్రియలు, తండ్రి యొక్క ప్రవర్తన, తండ్రి యొక్క ఆలోచన, తండ్రి యొక్క క్రమము ఏదైతే ఉన్నదో ఈ కుమారుడైనటువంటి క్రీస్తులో శరీరుడుగా ఆయన ఉద్భవించినప్పటికీ కూడా ఆయనలో అది పరిపూర్ణత చెందినటువంటిదిగా మనం చూస్తూ ఉంటున్నాం. గనుక ఆ పరిపూర్ణమైనటువంటి స్వభావము రక్షించబడినటువంటి మనలో ఉండాలి అనేది క్రీస్తు యొక్క ఉద్దేశం.
దేవుని యొక్క ఆలోచన ఏంటంటే ఈ పాపభూయిష్టమైనటువంటి మనలను దైవ స్వభావములోనికి మార్చాలని, దైవ ఆలోచనలోకి మార్చాలని, దైవ క్రమములోనికి మార్చాలనేదే దేవుని యొక్క ఉద్దేశము. అందుకోసము ఆయన ఈ ప్రయత్నము చేసినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయనలో పరిపూర్ణమైనటువంటి దైవత్వము దాగి ఉన్నది. మరి మనలో క్రీస్తు యొక్క పరిపూర్ణతను మనం ఎంత మట్టుకు మనం అందుకోగలుగుతూ ఉంటున్నాం? క్రీస్తు మనల్ని ఉండవలసినటువంటి మెట్లను మనం మరి అందుకోగలుగుతుంటున్నామా? ఉండవలసినటువంటి స్థితిని మనం మరి అందుకోగలుగుతున్నామా? మన పిల్లలకు ప్రోగ్రెస్ కార్డ్స్ ఇస్తూ ఉంటారు ప్రతి నెల పరీక్షలు పెట్టేసి. ఎందుకు ఇస్తారు ప్రోగ్రెస్ కార్డ్స్? పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఎందుకు అరేంజ్ చేస్తారు? చెప్పండి పిల్లలు, చెప్పాలి పిల్లలు. అమ్ములు, పేరెంట్స్ మీటింగ్ ఎందుకు అరేంజ్ చేస్తారు? పేరెంట్స్కి తెలియాలని. ఎందుకు తెలియాలి? పేరెంట్స్కి ఎందుకు తెలియాలి? మనం చదువుతున్నామో చదవట్లేదో, మన మార్కులకు సిలబస్కు తగినట్టుగా మనం అందుకోగలుగుతున్నామో లేదో, అంటే మన చదువులు అప్ టు ద మార్క్ ఉన్నాయా లేవా అనేది గ్రహించటం కొరకు ఆ యొక్క పరీక్షలు పెట్టబడతాయి, ఆ మార్కులు ఇవ్వబడతాయి. దానికి తల్లిదండ్రులని పిలిచి మరి పేరెంట్స్తో కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే వెనకబడ్డటువంటి వారిని మరి ఇంకా కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకొని వారిని చదివిస్తారనేటువంటి ఉద్దేశంతో. అలాగే దైవ పరిపూర్ణత ప్రతి రక్షించబడినటువంటి మనము సాధించుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశము. దానిని సాధించుకున్నామా లేదా అనేది గ్రహించుకోవటానికి విశ్వాసపు జీవితంలో అనేకమైనటువంటి పరీక్షలను దేవుడు పెడతాడు. విశ్వాసపు పరీక్ష అనేది మనం దాన్ని గమనించవచ్చు. విశ్వాసపు నేత్రాలతో కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క జీవన రంగంలో మనకు ఎదురయ్యేటువంటి పరిస్థితులు అది దేవుని ద్వారా వచ్చినటువంటి పరీక్ష లేదా అనేది మనం గ్రహించుకోవలసినటువంటి వారం అంటున్నాం. ఒకవేళ అది దైవ పరీక్షని మనం తెలుసుకున్నప్పుడు దానిలో మనం నిలదొక్కుకోవాలి, దానిలో మనం నిలబడాలి. దానిలో ఆ యొక్క జటిలమైనటువంటి సమస్యలో మనము వి నీడ్ టు స్టాండ్. పడిపోయినటువంటి వారంగా ఉండకూడదు, కూలిపోయినటువంటి వారంగా మనం ఉండకూడదు. ఎలాంటి సమస్య వచ్చినా కానీ అది దేవుని శక్తి ద్వారా మనం దానిని సాధించుకునే వారమై మనం ఉండాలి. ఒకడు పాట రాశాడు, గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తర్వాత ఏంటి, తీరం ఎక్కడో గమ్యం ఎక్కడో తెలియదు పాపం. అంటే సినీ రచయితలు కూడా కొంత ఆ జీవిత సత్యాలను వారు అర్థం చేసుకొని ఈ బైబిల్లో రాయబడినటువంటి కొన్ని విలువైనటువంటి విషయాలనే వారు అక్కడ కొన్ని పాటలు వింటూ ఉంటే మనం చూడవచ్చు. ఇంకొకటి జగమే మాయా బ్రతుకే మాయా అని చెప్పి రాశాడు. కనుక ఈ రీతిగా బ్రతుకు జీవన రంగాన్ని గురించినటువంటి సత్యాలు భౌతికమైనటువంటి మరి మరి ఆ సినీ లైఫ్లో మనం ఏ రీతిగా అయితే గమనించవచ్చో దానిలాగానే ఆత్మీయమైనటువంటి శ్రేష్టతను కనుక మనం ఇంకా అర్థం చేసుకోగలిగితే మరి మన జీవిత విధానము మరి ఎటు పడితే అటు వెళ్ళిపోయే రీతిలో ఉన్నదా, లేకపోతే ఒక క్రమమైనటువంటి డిసిప్లిన్ లైఫ్కు మనం అలవాటు పడ్డామా? క్రీస్తులో అలాంటి స్వభావం ఉన్నది. తుమ్మకర్ర ఒక డిసిప్లిన్ లైఫ్. యేసుక్రీస్తు వారి యొక్క పర్సనాలిటీ, యేసుక్రీస్తు వారి యొక్క స్వభావము, యేసుక్రీస్తు వారి యొక్క ఆలోచన ఒక డిసిప్లిన్, ఒక సిస్టమాటిక్, ఒక క్రమబద్ధీకమైనటువంటి రీతిలో ఆయన నిలిచినటువంటి ప్రభువుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే ఇక్కడ ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి స్వభావాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అయితే దేవుడు ఎందుకని ఆ యొక్క అతి పరిశుద్ధమైనటువంటి స్థలమునకు తెర వెలుపల ఆ యొక్క సువర్ణ ధూప వేదికను నీవు చెయ్యాలి అని అక్కడ దేవుడు చెప్తున్నాడు అంటే ఆ యొక్క సువర్ణ ధూప వేదిక అది ప్రార్థనకు సంకేతముగా మనం గమనించవచ్చు. ఒక విశ్వాసిగా మనం చేసేటువంటి ప్రార్థన, క్రీస్తును కూడా మనం తీసుకుంటే ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు
శరీరధారిగా ఆయన అనేక సందర్భాల్లో ఆయన ప్రార్థన చేసినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. యాజకుడైనటువంటి అహరోను ఉదయ సాయంకాలములు కూడా ఆ యొక్క పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించి ఆ పరిశుద్ధ స్థలములో ఆ సువర్ణ ధూప వేదిక మీద ఆ యొక్క ధూపార్తిని ఆయన ఉంచినప్పుడు ఆ యొక్క ధూపము మేఘము వలె ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలములోనికి చేరి అది దేవునికి ఇంపైనదిగా ఉండాలనే ఉద్దేశంతో ఆ సువర్ణ ధూప వేదిక అక్కడ ఏర్పాటు చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 140వ కీర్తన త్రిప్పండి. 141వ కీర్తన 2వ వచనం చదవండి. 141వ కీర్తన 2వ వచనం. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులు ఎత్తుట సాయంకాలపు నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములుగా ఉండునుగాక. కనుక నేను చేతులెత్తి చేసేటువంటి ప్రార్థన అది నీ దృష్టికి అంగీకారముగా ఉండాలి. ఎవరి దృష్టికి? అది దేవుని దృష్టికి, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి దృష్టికి. మనము ఉదయ సాయంకాలములు చేసేటువంటి ప్రార్థన అసలు చేస్తున్నామా? ఉదయ సాయంకాలములు ప్రార్థించేటువంటి అనుభవం మనలో ఉన్నదా? అసలు కీర్తనకారుడైతే ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు, నేను చేతులెత్తుట ప్రార్థన చేయుట ఆయనకు అంగీకారములుగా ఉండునుగాక. అనగా నేను ఆయనకు సన్నిధిలో ధూపము వేస్తున్నాను. ఇక్కడే 30వ అధ్యాయం 7వ వచనంలో మాట అంటున్నాడు చూడండి. అహరోను ప్రతిదినమున ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యములను ధూపము వేయవలెను అని ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఏమంటున్నాడు? ప్రతిదినము ఉదయ సాయంకాలముల ఆ ధూపమును ఆయన వేయాలి. అనగా విశ్వాసి అట్టి ప్రార్థనా అనుభవము నేర్చుకోవాలి. అలాంటి ప్రార్థనా అనుభవము మన జీవితాలను దేవుని యొక్క సర్వ సంపూర్ణతలోనికి, ఆ దైవత్వం యొక్క పరిపూర్ణతలోనికి నడిపించేదిగా మనం చూస్తూ ఉంటున్నాం. యేసు ప్రభు వారు కూడా ఈ లోకంలో ఆయన శరీరుడుగా జీవించినటువంటి కాలములో ఆయన ప్రతిరోజు కూడా ఎక్కడికి వెళ్ళేటువంటి వాడు? ఎక్కడికి వెళ్ళేవాడండి? గెత్సెమనే తోటకు వెళ్ళేటువంటి వాడు. ఎందుకు వెళ్ళేవాడు? పార్క్ని ఎంజాయ్ చేయడానికి వెళ్ళేవాడు కదా. ప్రార్థన చేయటానికి వెళ్ళేటువంటి వాడు. ఆయనకి ఏమవసరం? ప్రార్థన చేయాల్సిన అవసరం ఏముంది? ఆయనకి ఏమైనా అవసరం ఉందా ప్రార్థన చేయాల్సిన అవసరం? ఆయన దేవుడు. ఆయన ఒక్క మాట తలంచుకుంటే సమస్తము కూడా ఆయనకు మరి సాధ్యమైపోతూ ఉంది. కానీ ఎందుకు వెళ్ళాడు ఆయన? అంత శ్రమ తీసుకొని గెత్సెమనే తోటకు ప్రతి రాత్రి కూడా వెళ్ళి ఆ యొక్క తోటలో ప్రార్థించేటువంటి అనుభవం. ఎందుకంటే మన కొరకే, మన యొక్క జీవితాలు బాగుపడాలని, మన యొక్క జీవితము ఒక ఆత్మీయమైనటువంటి క్రమానికి అలవాటు పడాలని, మనము మారు మనసు పొంది రక్షణ పొందుట మాత్రమే కాదు కానీ దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణతను మనము కలిగి ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ప్రతిరోజు కూడా ప్రార్థనకు వెళ్ళేటువంటి వాడు. ఆయన ఏనాడు కూడా విస్మరించినటువంటి వాడు కాడు. మన కొరకు ఆయన విస్మరించలేదు, మనము మన కొరకే విస్మరించుకుంటూ ఉంటాం. ఏం చెప్పాను అర్థమైందా? యేసు ప్రభు వారు ఆయనకు అవసరం లేకపోయినా కానీ ఆయన విస్మరించకుండా ఆయన క్రమాన్ని ఆయన పాటించాడు. మనము మన కోసము మనం ప్రార్థన చేసుకోవటానికి, మన దీవెన కొరకు మనం ప్రార్థన చేసుకోవటానికి కూడా మనం అనేక సందర్భాల్లో విస్మరిస్తున్నాము. కనుక ఆ క్రమమైనటువంటి యేసులో ఉన్నటువంటి శ్రేష్టతను మనము అర్థం చేసుకోవాలని ఈ సువర్ణ ధూప వేదిక మనకు నేర్పిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మనం ప్రార్థన చేసేది ఆయన సన్నిధిలో అది అంగీకారముగా ఉండాలి. ఆయన అంగీకరించి దానిని దీవించేటువంటి ప్రార్థనగా అది ఉండాలి. మరి ఒక మాట చదివి సహాయం చేయండి. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం. ఆ దూత ధూపార్తను తీసుకొని నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా
అక్కడ ధూపము వేసినటువంటి దూతను మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే 5వ అధ్యాయం 8వ వచనం తిప్పండి, అక్కడే 5:8 కూడా చదవండి. ఆయన దానిని తీసుకొనినప్పుడు 4 జీవులను వీణలను ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు అని చెప్పి తెలియచేస్తూ ఉంటున్నాడు. ధూపము వేయబడినటువంటి ఆ యొక్క పాత్రలు. 8వ అధ్యాయంలో ఆ దూత వేసినప్పుడు అక్కడంతా కూడా నింపబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అనగా దేవుని యొక్క సన్నిధి ఆ యొక్క ధూపము చేత నింపబడింది. మన యొక్క ప్రార్థన దేవుని సన్నిధిని నింపేదిగా ఉండాలి. దేవుని సహవాసమును మనం కలిగి ఉండేదిగా ఉండాలి. అలాగే ఇక్కడ 5వ అధ్యాయానికి వచ్చేసరికి అక్కడ అంతమంది 24 పెద్దలు కూడా ఆ యొక్క ధూపమును పాత్రలను పట్టుకొని ధూపము వేస్తున్నట్టుగా అవన్నీ కూడా ఎవరి ప్రార్థనలంట? పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు. అంటే ఎవరి ప్రార్థనలు? పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు అంటే ఎవరి ప్రార్థనలు అండి? రక్షించబడినటువంటివి. రక్షించబడినటువంటి వారి అంటే ఎవరివి? అది ఆ సమాధానం కోసం నేను ఎదురు చూస్తున్నాను. కనుక మనం చేసేటువంటి ప్రార్థనలన్నీ కూడా ఎక్కడ ఉంచబడుతున్నాయి? దేవుని సముఖములో ఉంచబడుతున్నాయి. ఆ విషయం మనం ఎరిగి అంతటి ఘనతనిచ్చినటువంటి మన ప్రభువుకు మరి మనం ప్రార్థన చేయాలా వద్దా? ప్రార్థన చేయాలి. ఎవ్రీ డే we need to pray. Every time we need to pray. Moreover, in the time of morning and in the time of nights we need to pray. ఉదయ సాయంకాలములు కూడా ఆయన సమయాన్ని మనము ఆయనకు వెచ్చించే వారముగా మనం ఉండాలి. అలాగైతే ఈ యొక్క దూత ఆ యొక్క ధూపార్తను వేసినప్పుడు ఆ యొక్క సువాసన ఏం చేసిందంట? అక్కడంతా కూడా నింపి వేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే ప్రధాన యాజకుడైనటువంటి అహరోను కూడా గుడారములోనికి ప్రవేశించినప్పుడు ఆ ధూపార్తలను తీసుకొని ఆ సువర్ణ ధూప వేదిక మీద ఆయన ఆ నిప్పుల మీద దాన్ని ఆ యొక్క ధూపమును వేసినప్పుడు ఆ యొక్క ధూపము మేఘము వలె అది పైకి లేచి ఆ పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము లోపలికి, ఇక్కడ ఒక తెర ఉన్నది కదా, ఆ తెర పై భాగములో నుండి ఆ ధూపము వెళ్ళి ఆ యొక్క నిబంధన మందసము మీద అది ఆవరించబడుతుంది అనేది మనం గమనించాలి. అలాగైతే ద పర్సనాలిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, దేవుని యొక్క క్యారెక్టర్, దేవుని యొక్క స్వభావం, దేవుని యొక్క అంగీకరించబడినటువంటి ఆ యొక్క క్రమము తన ప్రార్థన ద్వారా తండ్రి యొక్క సముఖమునకు అది చేరింది. తన ప్రార్థన ఒక ధూపము వలె అది ఆవరించి, ఒక మేఘము వలె అది ఆవరించి తండ్రి యొక్క సహవాసములోనికి, తండ్రి యొక్క మరి ఇష్టానికి అనుగుణంగా ఆ ప్రార్థన ఆ యొక్క స్థలములో నింపబడింది అనేది మనం గమనించాలి ప్రియులారా. అలాగైతే ఇక్కడ ఆ స్వీట్ అరోమా ఏదైతే ఉందో, ఆ యొక్క పరిమళ ద్రవ్యములు ఏవైతే ఉన్నాయో అది క్రీస్తులో ఉన్నటువంటి సుగుణాలు, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క మాధుర్యము, ఆయన యొక్క వాత్సల్యత, ఆయన యొక్క కృప. సొలొమోను సాంగ్స్ ఆఫ్ సొలొమోన్లో తెలియచేస్తాడు, మరి 1వ అధ్యాయంలో అనుకుంటా, నీ యొక్క మరి మాధుర్యము చేత నేను నింపబడి ఉన్నాను అని చెప్పి అంటాడు. చదవండి ఆ మాట 1వ అధ్యాయంలో. వచ్చిన నాకు జ్ఞాపకం లేదు కానీ పరమగీతము గ్రంథము 1వ అధ్యాయము 'నీ ప్రేమ ద్రాక్షరసము కన్నా మధురము, నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది' అని ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. 12వ వచనం చూడండి. రాజు విందునకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. గనుక అక్కడ ఆ యొక్క పరిమళ సువాసన క్రీస్తులో ఉన్నటువంటి సుగుణము,
ఆ సువాసన ఈ యొక్క శూలమితి అనగా సంఘము పూసుకున్నప్పుడు ఆ స్థలమంతా కూడా ఆ యొక్క మధురమైనటువంటి సువాసనతో నింపబడినటువంటిదిగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే రక్షించబడినటువంటి మనలో ఏమి రావాలి? స్వీట్ అరోమా రావాలి. దేవునిలో ఉన్నటువంటి సుగుణము, ద పర్సనాలిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మస్ట్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ అవర్ లైఫ్స్. మన యొక్క జీవిత విధానాల ద్వారా క్రీస్తును మనం కనుపరిచే వారముగా మనం ఉండాలి. మనం మాట్లాడితే క్రీస్తు మాట్లాడిన రీతిగా, మనము చూస్తే క్రీస్తు చూసిన విధంగా, మనం నడిస్తే క్రీస్తు నడిచిన విధానంగా, ఇతడు క్రైస్తవుడు, ఇతడు రక్షించబడినటువంటి వాడు, ఇతడు దేవుని సంబంధి అనేటువంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. మనం అనేక సందర్భాల్లో దానిని క్రమం తప్పిపోతున్నాం. బైబిల్ గ్రంథాన్ని పట్టుకొనే రాము మనం దేవుని సన్నిధికి. దేవుని యొక్క గ్రంథము అనేక దేశాల్లో ఇది నిషేధించబడింది. కమ్యూనిస్టు దేశాల్లో ఈ యొక్క గ్రంథము ముద్రించడము నిషేధించబడింది, చదవటము నిషేధించబడింది. ఇంకా దీన్ని మార్కెట్లో చేతిలో పట్టుకొని తిరిగాడంటే ఇక అవుట్, వాడు అంతే, చచ్చిపోయినట్టే. కానీ మనకు అలాంటి అనానుకూలతలు ఏమీ కూడా లేవు. చక్కగా దేవుని యొక్క గ్రంథాన్ని పట్టుకొని మనం రావచ్చు దైవ సన్నిధికి. దేవుని యొక్క లేఖనాలను మనం పట్టుకొని వచ్చినప్పుడు ఆ లేఖనాల్ని చదువుతూ ఉంటుండగా మనం బైబిల్ తెరచి దాన్ని చూసినప్పుడు, చదివేటువంటి వారితో అనుగుణంగా మనం చదివినప్పుడు ఆ పలికేటువంటి ప్రతి మాట కూడా మనకు దీవెనకరంగా ఉంటుంది. మనలో నుండి పరిమళ తైలములు వ్యాపించాలి అనంటే అది ఊరికే రాదది. కనుక దేవుని యొక్క శ్రేష్టతను, దేవుని యొక్క విలువను మనము అర్థం చేసుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. కనుక ద హంబుల్నెస్ ఇన్ జీసస్ క్రైస్ట్, క్రీస్తులో ఉన్నటువంటి వ్యక్తిత్వము, ఆ వ్యక్తిత్వములో ఉన్నటువంటి దీనత్వము, ఆయన సమస్తము కలిగి ఉండి కూడా తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఫిలిప్పీ 2వ అధ్యాయంలో హీ హంబుల్డ్ హిమ్సెల్ఫ్. మనము కూడా ఆయన సన్నిధికి వచ్చినప్పుడు తగ్గించుకోవాలి. మనల్ని మనం ఆయన సన్నిధిలో కుమ్మరించుకోవాలి. మనమేమి దేవుని కంటే అతీతులము కాదనేటువంటి విషయాన్ని మనం గుర్తించుకొని ఆయన కృప చొప్పున మనం బ్రతుకుతున్నామనే సత్యాన్ని మనం గమనించి ఆయనకే మహిమా స్తోత్రములను మనము అర్పించవలసినటువంటి వారమై ఉంటున్నాం. కానీ అనేక సందర్భాల్లో మానవులు, క్రైస్తవులు చేసేటువంటి తప్పు ఏంటంటే చాలా సర్వసాధారణముగా దే ప్రౌడ్ దెమ్సెల్వ్స్. చాలా గర్వము వారి హృదయాలను ఏలుతుంది. కానీ క్రీస్తులో ఉన్నటువంటి ఆ యొక్క హంబుల్నెస్ ఎక్కడ? క్రీస్తు లాంటి స్వభావము ఎక్కడ? ఒక రాజుగారు ఉన్నారు, దినవృత్తాంతంలో 2వ గ్రంథంలో 26వ అధ్యాయంలో మనకు కనబడతాడు. ఆ రాజుగారు సమస్తము కూడా ఏర్పాటు చేయబడిన తర్వాత తన మనస్సున గర్వించాడు అనంట. ఎవరో చెప్తారు ఆ రాజు? చాలా సందర్భాల్లో చెప్పాను నేను మీకు. ఎవరా రాజు? తన మనస్సున గర్వించి దేవుని సన్నిధికి వెళ్ళి ధూపము వేయటానికి ప్రయత్నించినటువంటి రాజు. చెప్పండి, వినిపించింది నాకు. ఉజ్జియా సమస్తము కూడా ఆశీర్వదించబడిన తర్వాత అంట, ఇక నాకేంట్లే అని చెప్పేసి మనసున గర్వం వచ్చిందంట. ఇక నేను దేవుని సన్నిధికి కూడా వెళ్ళి ధూపము వేసేటువంటి వాడను నేనే, దేవుడు నియమించినటువంటి వారు కాదు, అక్కడ నేనే వెళ్తాను అని చెప్పేసి వెళ్ళాడు. ప్రధాన యాజకుడైనటువంటి అజర్యా వచ్చాడు. తనతో పాటు వెనకాల ఒక 80 మంది యాజకులు వచ్చారు. వచ్చి ప్రాధేయపడ్డారు, అయ్యా వద్దు, నీవు ఇది చేయవద్దు, ఇది దయచేసి నీవు చేయొద్దు. నీవు దేని కొరకు నియమించబడ్డావో ఆ పని మాత్రమే చెయ్యి. నీవు రాజువు, పరిపాలన చేయడానికి నీవు నియమించబడ్డావు, మరి దానిని నీవు మాత్రమే చెయ్యాలి. కానీ దేవుని మందిరంలోనికి ప్రవేశించి గర్భాలయంలోనికి నీవు వెళ్ళి ఆ యొక్క ధూపము వేయటానికి నీకు వద్దు నాయన అని చెప్తే ఏం చేశాడు? పక్కకు మీరు వండి, నేను చేసేది నేను చేస్తానని చెప్పి వెళ్ళాడు. దేవుడు తన నొసటన శాపమును పుట్టించాడు, కుష్ఠవ్యాధిని తన నొసటను పుట్టించాడు. వెంటనే ఇమ్మీడియట్గా ఆ స్థలం నుంచి
వెళ్ళిపోయాడు. చచ్చినంత కాలము, చచ్చేంత వరకు కూడా ఇక ఎన్నడూ దైవ మందిరంలోనికి అడుగు పెట్టలేదు కదా. అదే కుష్ఠరాగుతో చనిపోయినటువంటి రీతిని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుడు నియమించినటువంటి వారే దేవుని నియమాలను చేయాలి. కానీ దేవుడు నియమించినటువంటి పద్ధతిని మనం చేయాలని ప్రయత్నిస్తే దానికి తగినటువంటి శిక్షను మనం పొందుకుంటాం. అటువంటి దీనత్వాన్ని మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో, క్రీస్తు జీవితము నేర్పించేది అదే. క్రీస్తు యొక్క జీవితము మనకు ముఖ్యంగా నేర్పించేది వినయము, విధేయత, తగ్గించుకునేటువంటి స్వభావం. దేవుని కుమారుడుగా ఉండి కూడా తగ్గించుకున్నాడు, దేవుని ప్రణాళికకు అప్పగించుకున్నాడు, దేవుని ప్రణాళిక కొరకై సిద్ధపడ్డాడు. సిద్ధపడటం మాత్రమే కాదు, కానీ తను తాను బలిగా అర్పించుకొని మరి తిరిగి లేచి ఆ రక్షణను మనకు అందించినటువంటి ప్రభువును మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే రక్షించబడినటువంటి మనం కూడా ఏం నేర్చుకోవాలి అని అంటే, క్రీస్తులో ఉన్నటువంటి సుగుణాలను మనం నేర్చుకోవాలి. దీనులమై మనం పిలువబడ్డాము. ఆ దీనత్వములోనే మనం నివసించి ప్రభు యొక్క కృపను, ప్రభు యొక్క మహిమను మనం ఎరిగి జీవించవలసినటువంటి వారమై ఉంటున్నాం. అలాగైతే మరి ఉదయ సాయంకాలములు కూడా ఆ స్థలంలో ధూపము వేయబడాలి. మరి ఒక మాట చదివి సహాయం చేయండి. కీర్తన గ్రంథము 55వ కీర్తన 17వ వచనం. కీర్తన గ్రంథము 55వ కీర్తన 17వ వచనం. నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. కనుక సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ఆయన సన్నిధిలో ప్రార్థన చేయుదును, ఆయన నా ప్రార్థన ఆలకించును అని చెప్పి తెలియచేస్తూ ఉంటున్నాడు. యాజకులు చేసినటువంటిది అదే. ప్రతిరోజు కూడా వెళ్ళి ఆ పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి ధూపము వేయటానికి కారణం అదే. దేవుని యొక్క కనికరము ప్రతినిత్యము ఉండాలి అని అంటే మన యొక్క ప్రార్థన ప్రతినిత్యము కూడా దేవుని సన్నిధిలోనికి వెళ్ళేదిగా ఉండాలి. అయితే అది ఏ రీతిగా వెళ్ళాలి అని అంటే 30వ అధ్యాయానికి తిరిగి రండి. ఇక్కడ 34వ వచనం చదువుతాను. నిర్గమాకాండం 30వ అధ్యాయం 34వ వచనము. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి, గోపీచందనము, గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకొని వాటితో ధూప ద్రవ్యమును చేయవలెను. అది సుగంధ ద్రవ్య మేలకుని పని చొప్పున కలపబడి ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదినైన సుగంధ ధూప సంభారము అని ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. ద మెటీరియల్స్ విచ్ యూ నీడ్ టు యూజ్ వైల్ యూ ప్రజెంట్ ఆన్ ది ఆల్టర్. ఆ యొక్క ధూపము మీద నువ్వు వేసేటువంటి ఆ యొక్క ధూపార్తె, ఆ యొక్క ధూపార్తెలో కలిగి ఉండవలసినటువంటి మరి అర్పణలు ఏంటి అని అంటే ఇక్కడ అంటున్నాడు, జటామాంసి, గోపీచందనము, గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణి సమభాగములుగా తీసుకొని, సమభాగములుగా ఇన్ ఈక్వల్ పోర్షన్స్. గనక ఇక్కడ ఒక్క క్రీస్తు యొక్క వ్యక్తిత్వం మాత్రమే కాదు, క్రీస్తు యొక్క శారీరక జీవితం మాత్రమే కాదు, ఇక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ముగ్గురు కూడా వారి యొక్క సమపాలనలో చేసేటువంటి కార్యము మనకి ఇక్కడ కనబడతా ఉన్నది. ద ఈక్వల్ స్టేటస్ ఆఫ్ ద ట్రినిటీ, త్రిత్వంలో ఉన్నటువంటి దైవత్వము, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారో, ఎలాంటి మనసు కలిగి ఉన్నారో, వారు అర్పించేటువంటి ఆ యొక్క సిలువ అర్పణను గురించినటువంటి వారి యొక్క మనస్సు ఏ రీతిగా ఉన్నదో, అంటే మనలను ప్రేమించాలనేటువంటి ఉద్దేశము ఏ రీతిగా ఉన్నదో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఏ రీతిగా ఉన్నదంట? సమపాలనలో కలపబడినది. అంటే పర్ఫెక్ట్ అయినటువంటి ఆఫరింగ్. క్రీస్తు శరీరధారిగా ఆయన వచ్చి ఆయన దేని కొరకు అర్పించబడ్డాడో ఆ అర్పించబడినటువంటిది అది పర్ఫెక్ట్. దానిలో ఇంకా ఇంపర్ఫెక్ట్ ఏది కూడా లేదు, ఇంప్యూరిటీ ఏది కూడా లేదు, దానిలో తీసివేయదగినటువంటిది ఏది కూడా లేదు. సమస్తము కూడా సువాసనను అర్పించగలిగినటువంటిదే, సమస్తము కూడా మరి సుగంధముతో నిండినటువంటిదే. సమస్తము కూడా ఇక్కడ చెప్తా ఉంటున్నాడు,
వాటిని ధూప ద్రవ్యములను చేసి ఆ సుగంధ ద్రవ్య మేలకుని పని చొప్పున కలుపబడి ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదియు. ఎన్ని చెప్తున్నాడు అక్కడ? ఉప్పు కలిగినటువంటిది, స్వచ్ఛమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది. సుగంధం మేలకుని చొప్పున అంటే క్రీస్తు యొక్క ఆలోచన చొప్పున మన జీవితాలను మనం నడిపించుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. క్రీస్తు ఏం చేశాడంటే తండ్రి ఆలోచన చొప్పున ఆయన కలపబడి సిలువకు అప్పగించబడ్డాడు. మనమేం చేయాలంటే ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్ములకు ఆలోచనకు అనుగుణంగా మన జీవితాలను ప్రతి నిత్యము, ప్రతిరోజు, ప్రతి క్షణము కూడా నడిపించుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. అయితే మన జీవితాలు సమపాలనలో కలపబడుతున్నాయా, లేకపోతే కొన్నిసార్లు మలినము, జటిలము, పాపము ఇవి అక్కడక్కడ కలుస్తూ ఉంటున్నాయా అనేది మనం గమనించాలి. అవి కలిస్తే సుగంధము రాదు. అది ధూపార్త మీద ఉంచినప్పుడు, సువర్ణ ధూప వేదిక మీద ఆ ధూపము వేసినప్పుడు అది దేవునికి ఇంపైనటువంటి ధూపముగా అది ఉండదు, ఇంపైనటువంటి ప్రార్థనగా అది ఉండదు, అంగీకరించదగినటువంటి ప్రార్థనగా అది ఉండదు. కనుక సమభాగములుగా చేసినటువంటి ఆ యొక్క ధూపను సుగంధ మేలకుని ఆలోచన చొప్పున మన జీవితాలను నడిపించుకున్నప్పుడు మన జీవితాలను ఆయన ఇష్టానికి అనుగుణంగా, వాక్యానికి అనుగుణంగా మనం తీర్చిదిద్దుకోగలిగినటువంటి క్రమానికి కనుక మనం నేర్చుకోగలిగినట్లయితే మనము సుగంధమైనటువంటి ధూపమును దేవునికి అర్పించగలుగుతాం. అందుకే అక్కడ అంటున్నాడు సుగంధ ధూప సంభారముగా అది ఉండాలి అని అంటే అది ఉప్పు కలిగినదిగా ఉండాలి, స్వచ్ఛమైనది, పరిశుద్ధమైనది. ఉప్పు అని ఎందుకు అంటున్నాడు? కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో పౌలు మాట్లాడుతూ నీ యొక్క మాట, నీవు మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా ఉప్పు కలిగినదై ఉండాలి. అంటే మంచి మాట కలిగి ఉండాలి, మంచి స్వభావం కలిగి ఉండాలి. ఉప్పు స్వభావం ఏంటంటే గాయాన్ని కట్టేటువంటి స్వభావం ఉప్పులో ఉన్నది. కనుక ఒక మాట మనం మాట్లాడితే అది దైవ నియమముకు అనుగుణంగా మనం మాట్లాడే వారమై మనం ఉండాలి. నీ సంభాషణలో ఉప్పు చేర్చుము అని అంటే ఆ లోటు ఏది కూడా లేకుండా నీ మాట మాట్లాడాలి. కూరల్లో ఉప్పు తక్కువైతే ఏమైంది? చప్పగా ఉంటుంది. అంతేనా? సహోదరులను అడగకూడదు, పురుషులను అడగాలి. అప్పుడు ఏమాత్రం వంట మీరు చేస్తున్నారు ఇళ్ళల్లో అర్థమవుతుంది. నన్ను అడిగితే నేను చెప్తా, రోజు ఉప్పు ఉండదు. కాబట్టి ఉప్పు వేసినటువంటిదిగా ఉండాలి అని అంటే పర్ఫెక్ట్ అయినటువంటి రీతిలో మనం ఉండాలి. క్రీస్తు యొక్క బలి అర్పణను గురించి లేవియా కాండంలో మరి ఆ యొక్క 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆ యొక్క పిండిని కలిపినప్పుడు దాంట్లో నీవు ఉప్పును చేర్చవలెను అని చెప్పి అంటాడు. అంటే అది పర్ఫెక్ట్ అయినటువంటిదిగా ఉండాలి అనేది దాని యొక్క ఉద్దేశం ఏంటున్నది. ప్రియులారా, మరి ఒక మాట చదివి సహాయం చేయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. మనందరికీ తెలిసినటువంటి మాటే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను అర్పణముగాను బలిగాను అర్పించు కొనెను. ఎందుకు అర్పించుకున్నాడంట? మన కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. మనము పరిమళ సువాసనగా మరల్చబడినట్లుగా మనలో ఉన్నటువంటి స్వభావం, మన హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క స్వభావము దేవునికి సుగంధాన్ని ఇచ్చేదిగా ఉండాలి. దేవునిలో అలాంటి స్వభావం ఉన్నది. యేసుక్రీస్తు వారిలో ఆ యొక్క సంభారము సమపాలనలో కలపబడినటువంటిదిగా ఉన్నది కనుక ఆయన అంగీకరించబడినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాము. అలాగైతే మనము కూడా అలాంటి సమపాలనలో అన్య ధూపము ఏది కూడా లేకుండా, మలినమైనటువంటిది ఏది కూడా లేకుండా 30వ అధ్యాయంలోనే ఒక మాట అంటున్నాడు, గమనించండి. 30వ అధ్యాయంలోనే 9వ వచనం చదవండి. 39
మీరు దాని మీద అన్య ధూపమైనను దహన బలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైనను అర్పింపకూడదు అని ఇక్కడ అంటున్నాడు. అన్య ధూపమైనను దహన బలి అయినను అదంతా కూడా బయటే ఆవరణములోనే అది అర్పించబడిపోయింది. గుడారం లోపలికి రావటానికి వీల్లేదు. మలినమైనటువంటి వ్యక్తి దేవుని గుడారంలోనికి రావటానికి వీల్లేదు. వచ్చి దేవునికి ధూపము వేయటానికి వీల్లేదు. ఎందుకంటే ఆ బలి అర్పణ పాపపు అర్పణ, పాపము క్షమించబడవలసినటువంటి అర్పణ. అన్య ధూపమంతా కూడా అక్కడ ఆవరణము వెలుపలే అది సమర్పించబడి వేయబడింది. మరలా దానిని తీసుకొని వచ్చి దేవుని గుడారములో అది చేయకూడదు. కోరహు అతని యొక్క మిత్ర బృందము 250 మంది ఒకసారి ఏం చేశారంటే, ఏమయ్యా మోషేనైనా దేవుడు ఏర్పాటు చేసుకునేది, మేము కూడా ధూపము వేస్తాము అని చెప్పేసి అహరోనును కాదనేసి మోషేను కాదనేసి ఏం చేశాడంటే, ఈ యొక్క కోరహు తనతో పాటు 250 మెంబర్స్ని ఏర్పాటు చేసుకున్నాడు ఇశ్రాయేలు జనాంగంలో నుండి. ప్రతి ఒక్కరూ కూడా ధూపము వేయటానికి బయలుదేరిపోయారు. దీనిని గమనించినటువంటి దేవుడు ఏం చేశాడంటే, నీవు ఒక పని చేయి మోషే, వారినందరినీ కూడా గుడారము దగ్గరికి నీవు తీసుకుని రా, రేపు ఉదయాన్నే వారందరినీ కూడా అసెంబ్లీ కమ్మని చెప్పు, నేను వారందరినీ కూడా చంపివేస్తానని చెప్పంటే మోషే అంటాడు, వద్దు నాయనా వద్దు, వారిని నీవు సంహరించవద్దు, వారికి మరణాన్ని నీవు తీసుకొని రావద్దు అని చెప్పి మోషే ప్రాధేయపడితే, లేదు వారి యొక్క స్వభావాన్ని నేను తుడిచిపెట్టవలసిందే అని చెప్పేసి అక్కడ ఒక మాట అంటాడు. గమనించండి, త్రిప్పండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయము 35వ వచనం. సంఖ్యాకాండము 16వ అధ్యాయం 35వ వచనం. మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ఆ 250 మందిని కాల్చివేసెను. అన్య ధూపము వేయటానికి బయలుదేరినటువంటి యొక్క మరి ద్రోహులను దేవుడు చూసినప్పుడు వీరి యొక్క అవిధేయతను దేవుడు ఏమాత్రము కూడా మరి క్షమించేవాడుగా అక్కడ మనం చూడట్లేదు. ఎందుకంటే ధూపము వేయటం అనేది అది దేవునికి ఇంపైనదిగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. పవిత్రమైనటువంటిదిగా ఉండాలి. అన్య ధూపము ఏది కూడా అందులో చేర్చబడటానికి వీలు లేదు. అనగా రక్షించబడినటువంటి విశ్వాసే అయినప్పటికీ కూడా అన్య ఆచారము కానీ, అన్య సాంప్రదాయము కానీ, అన్య మత పద్ధతి కానీ దేవుని సన్నిధిలో ఉండటానికి వీలు లేదు. మన యొక్క ప్రార్థన దేవుని సన్నిధిలో అది ఇంపైనటువంటిదిగా మేఘము వలె దేవుని సన్నిధిలోనికి చేరాలి అని అంటే మనలో ఉన్నటువంటి దుష్టత్వము, కల్మషము, ఆ యొక్క అన్య ధూప స్వభావము ఏమాత్రము కూడా ఉండటానికి వీలు లేదు. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 9వ వచనం త్రిప్పండి. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 9వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచు ఉన్న దేశమున నీవు ప్రవేశించిన తరువాత ఆ జనముల యొక్క హేయ కృత్యములను నీవు చెయ్యాలని అసలు తలంచుకోవద్దు. కనుక క్రైస్తవ బిడలముగా రక్షించబడిన తరువాత అన్య ధూపము, అన్య సాంప్రదాయము మన జీవితాలలోనికి రావటానికి వీలే లేదు. కనుక అప్పుడు ఆ యొక్క ధూపము అంగీకరించబడేదిగా ఉంటుంది. క్రీస్తు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు ఆయన జీవించినప్పటికీ కూడా ఆయనలో ఎలాంటి అన్య స్వభావం ఆయనలో చేర్చబడలేదు. దానికి కారణం ఆయన దేవునితో ఎల్లప్పుడూ కూడా లింక్ అయి ఉన్నాడు. ఒక విశ్వాసిగా మనం కూడా దేవుని ఆత్మతో లింక్ అయి ఉంటే, పరిశుద్ధాత్మతో మనం లింక్ అయి ఉంటే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 25వ వచనంలో తెలియచేస్తాడు కదా, ఆత్మయు మన బలహీనతను ఎరిగి మనము ఏ రీతిగా ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఆయనే మన పక్షాన ఉండి ప్రార్థన విజ్ఞాపనములు చేసేటువంటి ప్రభువును మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధాత్ముని యొక్క స్వరానికి మనం లోబడాలి. పరిశుద్ధాత్ముని యొక్క క్రియకు మనం అప్పగించుకోవాలి. క్రీస్తు అప్పగించుకున్నాడు. క్రీస్తు అలాంటి స్వభావం కలిగి ఉన్నాడు. క్రీస్తు అలాంటి మాదిరిని మనకి యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో చూపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే కోరహు తన యొక్క మిత్ర బృందం అంతా కూడా కలిసి అన్య ధూపము వేయటానికి ప్రయత్నిస్తే మోషేను కాక అహరోనును కాక మేమే వెళ్తామని చెప్పేసి వారు తలంచినప్పుడు దేవుడు ఏం చేశాడు? భూమి నెరవేర్చింది. వారందరూ కూడా
పాతాళములోనికి దిగిపోయినటువంటి వారిగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగైతే దేవుని స్వరానికి విరోధంగా మనం ఏ మాటను కూడా అతిక్రమించడానికి వీలు లేదు. మనం ఆయనను వినాలి, ఆయనను మనం పాటించవలసినటువంటి వారమై ఉంటున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం త్రిప్పండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచు ఉన్నాడు. ఎవరి పక్షమున? దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున, అనగా మన పక్షమున ఈయన నిరంతరము విజ్ఞాపన చేసేటువంటి ప్రభువుగా మనం చూస్తూ ఉంటున్నాం. మనము ఒకవేళ ప్రార్థన చేసుకున్నా చేసుకోకపోయినా, మనం మరిచినా మనం మరవకపోయినా, కానీ ఎల్లప్పుడూ మన పక్షాన ప్రార్థన చేసేటువంటి వాడు ఎవరున్నారు? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఉన్నారు. అలాగైనా ఆయన చేస్తాడని మనం విడిచిపెట్టడానికి వీల్లేదు. రక్షించబడినటువంటి మనము కూడా ప్రార్థన చేయాలి. కనుక నిరంతరము విజ్ఞాపన చేసేటువంటి ప్రభువుగా, మన పక్షమున ప్రార్థన చేసేటువంటి ప్రభువుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒకసారి ఇశ్రాయేలీయులకు అమాలేకీయులకు భయంకరమైనటువంటి యుద్ధము జరుగుతున్నటువంటి సందర్భము. అయితే మోషే యెహోషువతో చెప్పాడు, యెహోషువ, నేను నీతో పాటు నేను రాలేను, కానీ నీవు వెళ్ళు, కత్తి చేత తీసుకొని నీవు యుద్ధం ఆడటానికి బయలుదేరి వెళ్ళు, ప్రజలను కూడా నీవు తీసుకొని ఆ యొక్క మైదానంలోనికి వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయి. అయితే నేను ఇక్కడ కొండ మీద నిల్చొని ఉండి నేను మీ పక్షాన ప్రార్థన చేస్తాను, యెహోవాకు నేను ప్రార్థన చేస్తాను, ఆ యొక్క రెఫీదీములో జరుగుతున్నటువంటి ఆ యొక్క హింసను నేను అడ్డుకుంటాను అని చెప్పేసి యెహోషువ ప్రార్థన చేయటానికి ఉపక్రమించాడు. క్షమించండి, మోషే. అయితే యెహోషువ యుద్ధము చేయటానికి బయలుదేరి వెళ్ళాడు. అయితే మోషే ప్రార్థన చేస్తున్నంతటి సేపు కూడా మరి వారు యుద్ధము గెలుస్తూనే ఉన్నారు. అయితే పెద్దవాడు, వృద్ధుడు కదా మోషే, బహుశా చాలా సమయం అయిపోయింది, తన యొక్క చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈయన చేతులెత్తినంతటి సమయం అంతవరకు కూడా ఇశ్రాయేలీయులు గెలుస్తూ ఉంటున్నారంట. మెల్లగా ఈయన ప్రార్థన చేస్తా చేతులు అలా కిందకు దిగిపోతూ ఉన్నాయి. పాపం నొప్పులు వచ్చి ఉంటాయి భుజాలన్నీ కూడా. వచ్చినప్పుడు ఎవరు గెలుస్తున్నారు? అమాలేకీయులు గెలుస్తూ ఉంటున్నారు. అయితే దీన్ని గమనించినటువంటి ఇద్దరు వ్యక్తులు అక్కడ ఉన్నారు. అహరోను, హూరు అనబడినటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆ ఇద్దరు ఏం చేశారంటే మోషేకు ఆ యొక్క భుజాలను వారు అటుపక్కన ఇటుపక్కన వారు ఆ యొక్క చేతులను ఆదుకున్నటువంటి వారిగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఇలా బహుశా మోషే పెట్టుంటే, ఇలా చేతులు కిందకు వచ్చేస్తూ ఉంటే బహుశా ఇలా చేయి పెట్టి వారు ఆదుకొని ఉంటారు. అప్పుడు ఇశ్రాయేలీయులు అక్కడ గెలిచినటువంటి క్రమాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఆ రీతిగా శత్రు సంహారము, ఆ యొక్క యుద్ధము సూర్యుడు అస్తమించే అంతవరకు కూడా మోషే తన ప్రార్థనను ఆపలేదు. అంటే యుద్ధము ముగిసే అంతవరకు కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. మన యొక్క జీవన రంగం ఒక యుద్ధము, మన యొక్క జీవితం ఈ లోకంలో ఒక యుద్ధ రంగము. శత్రువుతో మనం పోరాడాలి, లోకముతో మనం పోరాడాలి, బంధువులతో పోరాడాలి, స్నేహితులతో పోరాడాలి. పాపములో ఉన్నటువంటి వారిని గురించి మాట్లాడుతున్నాను. బంధువులతో పోరాడమన్నాడు పాస్టర్ గారు అని చెప్పేసి ఇంటికి పోయేసి బంధువులతో గొడవలు పెట్టుకోవాకండి. పాప స్వభావము ధరించినటువంటి వారిని మనం విభేదించవలసినటువంటి వారమై ఉంటున్నాం. మోషే, అహరోను, హూరులు ఆ రోజున చేసినటువంటి ఆ యొక్క ప్రార్థన విజ్ఞాపన వీరు కూడా ఏకీభవించారు. ఆ చేతులను ఎప్పుడైతే వీరు ఆదుకున్నారో వీరిరువురు కూడా మోషేతో ఏకీభవించినటువంటి వారై ఆ ప్రార్థనకు సహాయం చేసినటువంటి వారిగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగైతే మన ప్రార్థనకు పరిశుద్ధాత్ముని యొక్క ప్రార్థన, క్రీస్తు కూడా తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉండి ఆయన నిత్యము మన పక్షాన విజ్ఞాపన చేసేటువంటి ఆ యొక్క ప్రార్థన, ఇవన్నీ కూడా సమపాలనలో కలపబడి మన జీవితాలను ముందుకు నడిపించేదిగా మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడ సూర్యుడు అస్తమించే అంతవరకు కూడా ప్రార్థనను ఆపలేదు. అంటే మన జీవితాలు అస్తమించే అంతవరకు, మనం ఈ లోకంలో బ్రతికి ఉన్నంత వరకు కూడా మన ప్రార్థనా జీవితాన్ని అది అన్య ధూపముగా ఉండకూడదు, కానీ
ఆ యొక్క క్రీస్తు చెప్పినటువంటి ఆ యొక్క సుగంధ విలువలతో కూడినటువంటిదై సమభాగములో కలిపినటువంటిదై అది దేవునికి ఇంపైనటువంటిదిగా అది ఉండాలి అనేది మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. కీర్తన గ్రంథము 28వ కీర్తన 2వ వచనాన్ని చదవండి. అయ్యో సమయం అయిపోయింది. కీర్తన గ్రంథము 28:2. నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధ ఆలయము వైపు నా చేతులు ఎత్తినప్పుడు విజ్ఞాపన ధ్వని ఆలకింపు. మనం చేతులు ఎత్తి ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థన ఎలాగుంటుందంట? విజ్ఞాపన ధ్వనిగా ఉంటుందంట. అసలు మనకి విజ్ఞాపనలో పాల్పొందే అలవాటే లేదు, ఇంకా ధ్వని ఎక్కడి నుంచి వస్తుంది? ఈ మైక్ ఇక్కడ లేకపోతే నా యొక్క శబ్దం యొక్క ధ్వని మీకు అర్థం కాదు. ఈ మైక్ ప్రక్కకు తీసేస్తే నార్మల్ స్వరమే మీకు వినపడుతుంది, కానీ దాని యొక్క ధ్వని మీకు అర్థం కాదు. కనుక ప్రార్థనా ధ్వని పరిశుద్ధాలయము వైపు మన చేతులు ఎత్తటం అంటే ఆయన వైపు మనం చేతులు ఎత్తి ప్రార్థన చేసేటువంటి ఆ యొక్క హృదయముతో చేసేటువంటి ఆ యొక్క ప్రార్థన ఎలాగుంటుందంటే దేవుని చెవులకు అదొక ధ్వనిలాగుంటుందంట. ధ్వనిలాగున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వెంటనే మనకు సమాధానాన్ని ఇచ్చేటువంటి ప్రభువుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆఖరికి ఒక వచనం చదివి ముగిస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. కావున ప్రతి స్థలమునందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైనటువంటి చేతులు ఎత్తి ప్రార్థన విజ్ఞాపనములు చేయాలని నేను కోరుకుంటున్నాను. కోపము సంశయము ఏం చేస్తుందంటే మన ఆత్మీయతను కృషింపచేస్తుంది. మనం దేవుని సహవాసములో కాన్ఫిడెన్స్తో ప్రార్థన చేయకుండా మనల్ని అడ్డుకుంటుంది మన యొక్క ప్రవర్తన. అందుకే కోపములను సంశయములో లేనటువంటి వారు అంటే హృదయంలో ఎలాంటి అపరాధ భావము లేనటువంటి వారై మీరు దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మీరు ప్రార్థన చేయాలి. ఈ యొక్క అపరాధ భావము, ఈ యొక్క పాప స్వభావము లేదా ఏదైనా ఒక చిన్న మాలిన్యం ఏం చేస్తుందంటే దేవుని సన్నిధిలో కాన్ఫిడెన్స్తో వెళ్ళి మనం ప్రార్థన చేసేటువంటి అనుభవాన్ని తగ్గించి వేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో అంటాడు కదా, మేము నీ యొక్క సన్నిధిలోనికి వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు యువర్ కోర్ట్స్ విత్ కాన్ఫిడెన్స్ అని చెప్పి తెలియచేస్తాడు. కనుక ధైర్యము మనలో ఉండాలి అని అంటే మన జీవితాలు వాక్యపు వెలుగులో మనం ప్రవర్తించాలి, జీవించాలి. కనుక సువర్ణ ధూప వేదిక తుమ్మకర్రతో చేయబడినటువంటిది, ఎలాంటి వాతావరణానికైనా అది నిలవబడగలిగినటువంటిదే. అయితే దాని చుట్టూ కూడా మరి బంగారము ఆవరించబడి మరి రేకులతో అది పొదిగబడి దేవుని సన్నిధిలో ధూపము వేయటానికి ఆ పరిశుద్ధ స్థలములో తెరకు ముందు భాగములో అనగా నిబంధన మందసమునకు ముందుగా అది ఏర్పాటు చేయబడినటువంటిది. కనుక ఆ స్థలములో నుండి తండ్రికి మహిమ తెచ్చే రీతిగా ప్రార్థనా బలిపీఠములు జరగాలి, ప్రార్థనా ధూపము వేయబడాలి. ఆ ప్రార్థనా ధూపము ఈ జీవితంలో కూడా మనం గమనిస్తే తండ్రి వచ్చేంతవరకు, కుమారుడు వచ్చేంతవరకు, క్రీస్తు 2వ రాకడ వచ్చేంతవరకు కూడా మనలో ఉన్నటువంటి ఈ యొక్క హృదయం అనబడినటువంటి ఆ యొక్క ధూపము మరి క్రీస్తుకు అది సువాసనగా అది అర్పించబడాలి. ఏ రీతిగా అర్పించబడాలో కూడా చెప్పాడు కదా, సమపాలనలో కలపబడి అది సమర్పించబడాలి. కనుక మన జీవితంలో సమపాలన, ఒకవేళ సమపాలన లేదా ఎడుగు దుడుగులు కలిగినటువంటి జీవితాలు ఉన్నాయా, మరి అప్ అండ్ డౌన్స్ ఉన్నాయా, దానిని మనం క్రీస్తుకు అప్పగించుకుంటే సవరిస్తాడు. మనం ఏ రీతిగా ఒక స్ట్రైట్ పాత్లో మనం జీవించాలో దేవుడు మనకు సహాయం చేస్తాడు. అలాంటి దీవెన ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అలాగే విజయ్ కూడా ఒకసారి ముందుకొస్తే విజయ్ కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేసి ముగింపు ప్రార్థనతో మనం ముందుకు సాగుతాం. కనుక ఈ బిడ్డ అక్టోబర్ 2వ తారీఖున మరి 2 నెలలు సెలవులకు వచ్చాడు మన మధ్యలోనికి.
మరలా తిరిగి జార్జియా పట్టణానికి MBBS చదవటానికి వెళ్ళబోతున్నాడు. ఆల్రెడీ చక్కగా మంచి మార్కులు, దేవుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు, మంచి తెలివినిచ్చాడు. చిన్నప్పటి నుంచి కూడా అన్ని ఫస్ట్ ర్యాంకులే. అలాగే ఇప్పుడు కూడా మరి సెమిస్టర్స్లో మరి మంచి మార్కులతో ఉత్తీర్ణుడు అవుతూ ఉంటున్నాడు. మరి ఆ బిడ్డకు దేవుడు తోడుగా ఉండి మరి తను కూడా దేవుని ఆలోచనకు అనుగుణంగా ప్రవర్తించి అనేకమైనటువంటి విషయాలు సాధించుకునే రీతిగా ఒక చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవ, ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో ఇంతవరకు మీరు చూపిన కృపను బట్టి ఎంతగానో స్తుతించుచుంటున్నాం. వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి ఎంతగానో స్తుతించుచూ ఉంటున్నాము నాయన. మా ప్రభు, ఆ యొక్క సువర్ణ ధూప వేదికను అలనాడు మీరు ఏర్పాటు చేసి దాని మీద ధూపము వేయబడి ఉదయ సాయంకాలములు కూడా నిత్యము ప్రతిరోజు కూడా ధూపము వేయబడాలనేది మీ యొక్క ఆలోచన. ఆ ధూపము వేయబడినప్పుడు అది నిబంధన మందసము మీద తండ్రికి అది ఇంపైనటువంటి ధూపముగా అది ఉండేటువంటిదిగా మేము చూడగలుగుతూ ఉంటున్నాం. అలాగే మా జీవితాలను కూడా మీరు ఆ రీతిగా ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి వందనాలు. మీ కుమారుడైనటువంటి క్రీస్తులో ఉన్నటువంటి సుగుణాలు, ఆయనలో ఉన్నటువంటి వ్యక్తిత్వము, ఆయనలో ఉన్నటువంటి లక్షణాలు ఆ తుమ్మకర్రలో మేము చూడగలుగుతూ ఉంటున్నాం. అలాంటి వ్యక్తిత్వము, జీవితము మా జీవితాల్లో కూడా ఉండాలని మీరు మమ్మల్ని రక్షించారు, ఎన్నుకున్నారు. మాలో నుండి మాధుర్యము వ్యాపించాలనేదే మీ యొక్క ఉద్దేశం. మీ యొక్క సన్నిధిలో ఆ ధూపము మేము ఉదయ సాయంకాలములు, మధ్యాహ్నములు మరి ప్రతినిత్యము కూడా నాయన మీ యొక్క సన్నిధిలో మేము ధూపము వేసినటువంటి వారమై, అంగీకరించబడినటువంటి వారమై మీ నుండి మేము దీవెన ఆశీస్సులు పొందేటువంటి కృపను మాకు అనుగ్రహించారు. అలాగనే ప్రత్యేకించి ఈ సమయంలోనైనా విజయ్ కొరకు ప్రార్థన చేయుచుంటున్నాము నాయన. ఆ బిడ్డను నాయన అనేక సంవత్సరాలుగా మీ యొక్క దయగలిగినటువంటి రెక్కల నీటిలో భద్రపరుస్తూ ఉంటున్నారు. అందును బట్టి వందనాలు. అలాగనే మంచి ఆరోగ్యాన్ని ఆ బిడ్డకు దయచేయండి, మంచి జ్ఞానాన్ని ఆ బిడ్డకు దయచేయండి నాయన. అలాగే మరి 2 నెలలు సెలవులకు వచ్చి ఉంటుండగా కుటుంబముతోనూ సంఘముతోనూ కలిసి చక్కగా ఆనందించేటువంటి కృపనిచ్చారు. మధ్యలో కొంత అనారోగ్యం పడినప్పటికీ కూడా నాయన మీరు ముట్టి స్వస్థపరిచి లేవనెత్తారు. ఇంకా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని దయచేయండి. మరి 2వ తారీఖున మధ్యరాత్రి మరి బయలుదేరి మరి తన కాలేజీకి వెళ్ళవలసి ఉంటుండగా ఫ్లైట్ ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి. మార్గ మధ్యాలన్నింటిలో కూడా మీరు తోడుగా ఉండండి. బోర్డింగ్లో కానీ, ఇమిగ్రేషన్లో కానీ, సమస్తంలో కూడా మీరే తోడుగా ఉండి సహాయం అనుగ్రహించండి. గడిచినటువంటి సెమిస్టర్స్లో మంచి జ్ఞానంతో, మంచి మార్కులతో మీరు నింపారు. అందుని బట్టి వందనాలు. మరి ముందున్నటువంటి చదువుల్లో, సంవత్సరాల్లో కూడా మీరు తోడుగా ఉండి సంపూర్ణముగా తను మరి అందుకోవలసినటువంటి మెట్లను తాను అందుకొని మిమ్మల్ని మహిమపరిచేటువంటి బిడ్డగా ఉండగలుగుటకు మీ యొక్క సహాయం అనుగ్రహించండి. ఆత్మీయంగా కూడా నాయన చక్కగా ప్రార్థన చేసుకోగలుగుటకు, వాక్యాన్ని చదువుకోగలుగుటకు, ధ్యానించుకోగలుగుటకు, ఒక మంచి సహవాసము కలిగి ముందుకు నడుచుకునేటువంటి జ్ఞానాన్ని ఆవిడకు అనుగ్రహించండి. దేహంలో కూడా కావలసినటువంటి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఆవిడకు అనుగ్రహించమని ప్రార్థన చేయుచుంటున్నాం. అలాగే తల్లిదండ్రులు కూడా మీరు దీవించండి. వారికి కూడా కావలసినటువంటి మంచి ఆరోగ్యాన్ని, దీవెనను అనుగ్రహించి మీరే మహిమ పొందండి. అలాగే తన అక్కను కూడా మీరు దీవించండి. ఆ బిడ్డ చదివేటువంటి చదువుల్లో కూడా కావలసినటువంటి జ్ఞానంతో నింపి ముందుకు నడిపించి మీరే మహిమ పొందండి. ప్రేమతో వారు ఏర్పాటు చేసినటువంటి పలహారంను కూడా నిండారులుగా దీవించి మా అందరికీ పంచిపెట్టండి నాయన. చేరి వచ్చినటువంటి సంఘాన్ని కూడా నిండారులుగా దీవించండి. వారి గృహాలకు వెళ్ళవలసి ఉంటుండగా మీ యొక్క క్షేమంతో నింపండి. వాతావరణాన్ని కూడా మీరు అనుకూలపరచమని ప్రార్థన చేయుచుంటున్నాం. ఎన్నో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయి మా హైదరాబాద్ పట్టణము జలాశ్రంతో మరి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల మధ్య మేము ఉంటున్నాం. మరి అనుకూలపరచమని మీ యొక్క సమయోచితమైనటువంటి సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేయుచుంటున్నాము నాయన. యూట్యూబ్ ద్వారా కూడా వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క మెండైనటువంటి ఆశీస్సులతో మీరు నింపి మహిమ పొందుదురని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సర్వలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరితో పాటు మనకును ప్రత్యేకించి విజయ్కి తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. కాసేపు అలాగే కూర్చోండి, పలహారం పంచబడుతుంది.